హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే ఇక మళ్ళీ పెంపు చేస్తారండి. మరి ఎవరెవరికి మరి పాత వారికిస్తారా? మరి కొత్త వారికి కూడా ఇప్పుడే పెంపు చేస్తారా? తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయల వరకైతే పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. అలాగే 2016లో ఎవరైతే పెన్షన్‌దారులు ఉంటారో వారికి మాత్రమే, ఇప్పుడు పాత వారికి మాత్రమే 2016లో సంవత్సరంలో ఎవరైతే పెన్షన్‌లు వచ్చిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడైతే పెంపు చేస్తామనేసి చెప్పడం జరిగింది. మార్చి 1 నుంచి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా పెన్షన్‌లయితే పెంచడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి కూడా ఈ దరఖాస్తు ఫారాలు వెళ్ళిన తర్వాత అభయహస్తం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీల ఆసరా చేయుత పెన్షన్ గానీ, ప్రతి ఒక్క స్కీమ్, మహాలక్ష్మి స్కీమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళకి కూడా జత చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పాత వారికి 2016లో ఎవరికైతే పెన్షన్‌లు వస్తున్నాయో వారికి మాత్రమే ఇప్పుడు వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకి, వితంతువులకు, ఒంటరి మహిళలకు 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి 4,000 రూపాయలైతే పెంచడం జరిగింది. దీనికోసము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆసరా చేయుత పెన్షన్ల గురించి 800 కోట్ల పైగానే నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. ఈ మార్చి 1 నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే పెంపు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరుగుతుంది. చూసారు కంటే ఒక చిన్న లైక్ చేయండి. చిన్న లైక్ ద్వారా ఈ యొక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.